next small a. Capital B. Small b. Next C. Capital C. Small c. ఇక్కడ మెజర్మెంట్ ప్రకారం రాయాలి. ఇక్కడ ప్రతి లెటర్ బేస్ లైన్ టచ్ చేస్తూ ఉండాలి. క్యాపిటల్ డి, స్మాల్ డి, క్యాపిటల్ ఈ, స్మాల్ ఈ, capital F, small f. ఇక్కడ చూడండి సైజ్ మెజర్మెంట్ ప్రకారం తీసుకోవాలి. తర్వాత EF, తర్వాత G, క్యాపిటల్ G, స్మాల్ g, capital H, capital H, small h, capital I, small I, capital J, small j. చూడండి ఇక్కడ క్యాపిటల్ G బేస్ లైన్ కి అప్పర్ కి అంటే మిడిల్ టు అప్పర్ ఉంటుంది. స్మాల్ వచ్చేసి మిడిల్ లోయర్. అదే ఇక్కడ అప్పర్ కి క్యాపిటల్, స్మాల్ లోయర్, మిడిల్ టు లోయర్. క్యాపిటల్ K, స్మాల్ k, capital L, small l, capital M, small m, capital N, small n, capital O, small o, capital P, small p, capital Q, small q, capital R, small r, capital S, small s, capital T, small t, capital U, small u, capital V, small v, capital W, small w, capital X, small x, capital Y, small y, capital Z, small z. ఇప్పుడు మనం క్యాపిటల్ అండ్ స్మాల్ లెటర్స్ ఇప్పుడు పక్కనే చూపిస్తూ వాటి యొక్క వేరియేషన్ మనం చూపించాము. కాబట్టి మనం ఇక్కడ జోన్స్ క్యాపిటల్ లెటర్స్ ఎలా ఉండాలి, స్మాల్ లెటర్స్ ఎలా ఉండాలి, క్యాపిటల్ లెటర్స్ అన్ని అప్పర్ మిడిల్ ఉంటాయి. కొన్ని లోయర్ జోన్, కొన్ని స్మాల్ లెటర్స్ మిడిల్లో వస్తాయి, కొన్ని స్మాల్ లెటర్స్ అప్పర్కి వెళ్ళిపోతాయి, కొన్ని స్మాల్ లెటర్స్ మిడిల్ టు లోయర్కి ఇలా వస్తూ ఉంటాయి. కాబట్టి మనం హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్ చేసేటప్పుడు మనం రాసేటప్పుడు మనము వాటి యొక్క వేరియేషన్ క్లియర్గా అర్థమయ్యే విధంగా రాస్తే మనకు ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ చాలా ఎలిజిబుల్ ఉంటుంది. కాబట్టి ఈ వేరియేషన్ మీరు ఫాలో అవుతూ ప్రాక్టీస్ చేయాలి. ఒక్కో లెటర్ ఒక 2 లైన్స్, A 2 లైన్స్, B 2 లైన్స్, C 2 లైన్స్ అట్లా రోజుగా 4 లెటర్స్ లాజికల్గా ప్రాక్టీస్ చేస్తే
మీ యొక్క హ్యాండ్ రైటింగ్లో ఆ యొక్క వేరియేషన్ని జోన్స్ వైజ్గా పర్ఫెక్ట్గా రాయడం అలవాటు పోతుంది. అప్పుడు మీ యొక్క హ్యాండ్ రైటింగ్ చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. మీకు మంచి మార్కులు రావడానికి, మీరు కాన్సన్ట్రేషన్ డెవలప్ చేయడానికి మీ యొక్క ఈ గ్రాఫాలజీ ఉపయోగపడుతుంది. కాబట్టి ఏ స్టూడెంట్స్ దీని మీద కేర్ఫుల్గా ప్రాక్టీస్ చేసి మంచి లెజిబుల్ హ్యాండ్ రైటింగ్ను డెవలప్ చేసుకుంటారని ఆశిస్తూ ఈరోజు క్లాసు నచ్చితే నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.